ప్రస్తుతం విశాఖపట్నం బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ సీనియర్ నాయకులు సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. బిల్లు పెట్టిన సందర్భంలో ముప్పు మండలాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ముప్పు మండలాన్ని కూడా తెలంగాణకి ఇచ్చే విధంగా ప్రయత్నం చేశారు. అసలు ఈ ముప్పు మండలాలు లేకపోతే మనకి పోలవరం పూర్తవడానికి అవకాశం లేదు. ఈ ముప్పు మండలాల్లో చిత్తూరు మండలంలో ఈవేళ 460 మెగావాట్ల యొక్క పవర్ జనరేషన్ యొక్క కేంద్రం, ఒక యూనిట్ కరెంటు 10 పైసలకు తయారయ్యేది. శబరి నది మన ప్రాంతంలో రావడానికి అవకాశం ఉన్నది ముప్పు మండలాల మూలంగా. సమ్మర్లో ఈవేళ కూడా 80 టీఎంసీ నీళ్లు ఉభయ గోదావరి జిల్లాలకి సెకండ్ క్రాప్ పండడానికి తాగడానికి నీళ్లు ఇచ్చేటువంటి నదిని కేసీఆర్ తీసుకోవాలని గట్టి ప్రయత్నం చేయడం, కేసీఆర్ యొక్క మేనల్లుడు తూనికాకు కాంట్రాక్టరు ఇరిగేషన్ మంత్రి భద్రాచలాన్ని కేంద్రంగా చేసుకుని చిత్తూరు మండలాన్ని కేంద్రంగా చేసుకుని ఈవేళ ఉన్నటువంటి ఇరిగేషన్ మంత్రి ఆవేళ ఆయన మావకి సలహా ఇవ్వడం మూలంగా ఈ ముప్పు మండలాన్ని ఏదో విధంగా తీసుకోవాలని గట్టి ప్రయత్నం చేస్తే దీన్ని అడ్డగించినటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఆంధ్రప్రదేశ్ భవితవ్యం గురించి అనేక అంశాల్లో ఆలోచించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. రాజ్యసభలో ఏం జరిగిందండి? ఆ రాజ్యసభలో ఇన్స్టిట్యూట్స్ గురించి మాట్లాడినా, ముప్పు మండలాన్ని పార్లమెంట్లో లేని వాటిని రాజ్యసభలో ఇంక్లూడ్ చేయించిన వెంకయ్యనాయుడు గారు గట్టిగా మాట్లాడి ముప్పు మండలాన్ని ఇంక్లూడ్ చేస్తే ఆనాటి చర్చను ఒకసారి మనం పరిశీలన చేస్తే తెలుగుదేశం ఏం మాట్లాడింది పోలవరం గురించి, ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. తెలుగుదేశం ఏం మాట్లాడింది ఆ రోజు రాజ్యసభలో డిస్కషన్ సందర్భంగా? పార్లమెంట్ ఈ విధంగా జరుగుతుంటే నాయుడు గారు గుర్తు చెందుకుని మాట్లాడుతూ ఉంటే అనేక అంశాలు ఆంధ్ర రాష్ట్రానికి కావాలని అడుగుతూ ఆవేదన చెందుతూ ఉంటే ఇద్దరు రాజ్యసభ సభ్యులు, ముగ్గురు రాజ్యసభ సభ్యులు, ఇద్దరు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన తెలుగుదేశం రాజ్యసభ సభ్యులు, ఒక ఆమె వరంగల్కి చెందిన తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యురాలు, ఇద్దరు మన ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్లమెంట్ సభ్యులు మూతు గొడ్ల కట్టుకుని ప్లకార్డ్స్ పట్టుకుని సమన్యాయం కావాలని అడిగారండి. చూడండి, సమన్యాయం కావాలని అడిగారు. కానీ ఒక మహిళ డాక్టర్, ఆమె వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు, రాజ్యసభ సభ్యురాలు, పోలవరం కట్టొద్దు అని చాలా స్పష్టంగా మాట్లాడారు. రికార్డెడ్ ఎవిడెన్స్ తెలుగుదేశం వాడు. కానీ ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి తెలుగుదేశం పార్లమెంట్ సభ్యులు దీనికి రిప్లై ఇవ్వలేదండి. సిగ్గుందా అని అడుగుతున్నా చంద్రబాబు నాయుడికి, నాలుగు నరం ఉందా అని అడుగుతున్నా చంద్రబాబు నాయుడికి. ఈవేళ నీకేం సంబంధం పోలవరం గురించి అడగడానికి కారణాలు ఇవన్నీ. ముప్పు మండలాల్లో ఈవేళ ఒక దుమ్మగూడు మండలాన్ని తెలంగాణకి ఇవ్వడం మూలంగా దుమ్మగూడు మండలం ఉంటే రాయలసీమకి 200 టీఎంసీ నీళ్లు లిఫ్ట్ ద్వారా ఇవ్వడానికి అవకాశం ఉన్న మండలాన్ని దాన్ని వదిలేశారే. 200 టీఎంసీ నీళ్ళంటే ఆ మండలాన్ని అందరూ ఎందుకు పెట్టగలిగారు? ఏం మాట్లాడాడు కిరణ్ కుమార్ రెడ్డి? ఏం మాట్లాడాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాయలసీమకి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు? దుమ్మగూడాన్ని వదులుకుంటే రాయలసీమ నష్టపోతే
మిగులు జలాలు లేనటువంటి రాయలసీమకు దుమ్మగూడెం ద్వారా 200 టీఎంసీ నీళ్ళిచ్చే పరిస్థితి ఉంటే వీటినన్నీ వదిలివేసి తీవ్రమైనటువంటి అన్యాయం ఆంధ్రప్రదేశ్ చేస్తే మాది ఒక్క ఎమ్మెల్యే లేనటువంటి పార్టీ ఆవేళ, మాకు ఏ విధమైన బలం లేనటువంటి పార్టీ మీ దగ్గర మేము మాట్లాడడానికి జడిసేటువంటి పరిస్థితి ఆవేళ. మీరెవరండి ఆంధ్ర రాష్ట్రం విడిపోతారని ప్రయత్నం చేయడానికని ప్రెస్ మీట్లో మాట్లాడలేనటువంటి పరిస్థితి, కోడిగుడ్లు విసిరి దెబ్బలు తినేటువంటి పరిస్థితి. కానీ అలాంటి పరిస్థితిలో కూడా ఆంధ్రప్రదేశ్కి ఏం చెయ్యాలి అని ధైర్యంతో కమిట్మెంట్తో మాట్లాడినటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు మనం 2014లో జరిగినటువంటి అంకం తర్వాత చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని ఏ విధంగా ప్రయత్నం చేశాడనే విషయాన్ని కూడా, ఎంత తప్పులు అవినీతి కోసం తప్పులు చేస్తే పర్వాలేదు, తప్పులు చేస్తున్నాడు, అతను నైజంలో ఏర్పడింది, అతను రక్తంలో అవినీతి ఉంది, చంద్రబాబు నాయుడు రక్తంలో అవినీతి ఉంది కాబట్టి దాన్ని మనం ఏం చేయలేం. అదే కాదు, పోలవరం ఎప్పుడు స్టార్ట్ చేశాడు చంద్రబాబు నాయుడు, ఇది చాలా ముఖ్యమైనటువంటి పాయింట్. 2014లో పోలవరాన్ని నువ్వు ఎందుకు స్టార్ట్ చేయలేకపోయావు, ఇవాళ జాతికి సమాధానం చెప్పాలి. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఇష్యూస్ అండి. 2014లో పోలవరాన్ని చంద్రబాబు నాయుడు ఎందుకు స్టార్ట్ చేయలేదు? 2016 ఎండింగ్లో పోలవరాన్ని స్టార్ట్ చేశాం. ఎందుకు 2016లో స్టార్ట్ చేశాం? 2 సంవత్సరాలు ఖాళీగా ఎందుకున్నావు? ఈ 2 సంవత్సరాల్లో ఏం మతలబు చేయాలని ప్రయత్నం చేశావు? జాతికి వేళ సమాధానం చెప్పాలి. పత్రికాధిపత్యం దీని మీద యోచన చేయాలి, దీని మీద చర్చ పెట్టాలి. ఈవేళకి 2016లో ఎండింగ్లో స్టార్ట్ అయ్యి 2017, 2018లో ఉన్నటువంటి పోలవరానికి కేంద్ర ప్రభుత్వం 6,700 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఎంతకాలంలో? 17, 18 ఎండింగ్కి 6,700 కోట్ల రూపాయలు ఇచ్చింది. అసలు ఈ 2 సంవత్సరాలు ఎందుకు నువ్వు కట్టలేదు? ఈ 2 సంవత్సరాల పోలవరం అథారిటీకి అధికారిగా ఉన్నటువంటి మొన్నటిదాకా ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ పేరు మర్చిపోయాను, దినేష్ కుమార్, పోలవరం అథారిటీకి ఇన్ఛార్జిగా వేశాను. ఈ దినేష్ కుమార్ని పనిచేయనివ్వకుండా, పోలవరాన్ని అథారిటీని పనిచేయనివ్వకుండా గోల్డ్ గిల్లుకుంటూ కూర్చోబెట్టాడు 2 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు. కాబట్టి దినేష్ కుమార్ని అడగండి విషయాల్ని. ఈ 2 సంవత్సరాల్లో పోలవరం